మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులోని విజయ థియేటర్ దగ్గర ఉన్నాం. త్రివిక్రమ్ దర్శకత్వంలో 6 ఏళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో నటించారు. ఆ తరువాత రామ్ చరణ్తో కలిసి RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించారు. చాలా గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే ఈ దేవర కథ వినాలా. గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఇదే సినిమా గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడు సమయం సరిగ్గా 1 గంట 8 నిమిషాలు. ఇదే సమయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు. ఈ విషయాలు సినిమా ఎలా ఉందనే దానిపై ప్రేక్షకుల అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. మీరు కూడా నాతో రండి. ఇప్పుడు మనం దేవరా సినిమా దగ్గరికి వచ్చాము. దేవరాలో ఎన్టీఆర్ ఎలా నటించాడు, ఎన్టీఆర్ ఏ డ్రెస్అప్ అయితే వేసాడు, ఆ డ్రెస్అప్లో కుర్రాడు ఉన్నాడు. మనం సినిమా ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది సినిమా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవరా అనేది ఒక మూవీ. ఇక మత్స్యకారులకి ఏదో ఓవర్ స్టోరీ తీసుకొచ్చి మళ్ళీ జనాల్లో కొత్తగా అంటే ట్రాన్స్లేషన్ కాదని చెప్పి జనాలు కొత్తగా చూపించారు. దేవరా గురించి చాలా కష్టపడ్డారు సినిమా. దేవరా రేపు తరానికి ఒక మార్పు తీసుకురావాలని, మత్స్యకారులకి అలాగే పూర్వం ఉన్న ఒక స్టోరీని మళ్ళీ తీసుకురావాలని దేవరా ఒక ప్రయత్నం. అలాగే కొత్త చాలా కష్టపడ్డారు. ఫస్ట్ హాఫ్ దేవరాతో ఎరగదీసి ఫస్ట్ క్యారెక్టర్ ఎరగదీసింది. ఇప్పుడు మనకి వర వస్తుంది ఇంటర్వల్ నుంచి. సినిమా బొమ్మ బ్లాక్ మాస్టర్ మాస్ ఆఫ్ ఎన్టీఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్. వరలో రికార్డు సృష్టించుకొని ఫస్ట్ హాఫ్ సరిపోయింది. వేరే సినిమా అయితే మధ్యకి గొప్ప బ్లాక్ మాస్టర్. ఫస్ట్ హాఫ్ చూస్తే అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చే పార్ట్ 2 కూడా బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. ప్రపంచ దగ్గర కాలర్ చాలా బాగుంది. హీరో బాగా నటించాడు. ఎన్టీఆర్ అన్న అయితే చెప్పుకోక్కర్లేదు, మామూలుగా లేదు సినిమా. సెకండ్ హాఫ్ అయితే ఇంకా కుమ్ముద్ది అనుకుంటున్నాం. మరి రాజమౌళి గారితో నెక్స్ట్ చేసే హీరో ఏ హీరో అయినా ఫ్లాప్ కొడతాడని ఒక రిమార్క్ ఉంది. కానీ ఈ దేవరతో ఎన్టీఆర్ గారు హిట్ కొట్టారు. రాజమౌళి గారికి పోయింది. ఎగరేసుకునేలాగా చేశాడు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అన్న పవర్ సెంటిమెంట్ తో రాజమౌళి మరి కొట్టబోతున్నాం. అన్న సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎలా చేస్తుంది అనుకుంటున్నాం. మేము చాలా ఎంజాయ్మెంట్గా ఉన్నాం. సెకండ్ హాఫ్ కూడా ఎలా తీసేస్తుంది అనుకున్నాం.